హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా క్రియేషన్స్. ఈరోజు నేను నా బుట్టల కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇవే నా బుట్టల కలెక్షన్. వీటిని నేను రీసెంట్గా చేయించుకోవడం అంటే జరిగింది. సో వీటిని నేను ఎలా చేయించుకున్నానంటే, గోల్డ్ ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోయింది కదండి. నేనేం చేశానంటే, కొంచెం రేట్ తక్కువగా ఉన్నప్పుడే నేను గోల్డ్ అనేది ఒక 2 కాసులు అంటే 16 గ్రామ్స్ తీసుకుని ఉంచుకున్నాను అనమాట. సో తర్వాత ఎప్పుడైనా చేయించుకుందామని గోల్డ్ మొక్క అనేది తీసుకున్నాను. దానిని ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర అమౌంట్ చూసుకుని చేయించుకోవడం అయితే జరిగింది. అయితే నా బుట్టల కలెక్షన్ ఎలా ఉందో అందరూ కూడా చెప్పండి. ఇవి నేను షాప్ దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే నేను ఏదైనా సరే షాప్ దగ్గర తీసుకోమండి. మాకు తెలిసిన షాప్ అతను ఉంటారు. సో మేము అతని దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ అతనికి చూపిస్తే సో ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తారు. దాన్ని బట్టి మేము చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవే కాదండి, నా గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా నేను అలా షాప్ దగ్గర ఎప్పుడు తీసుకోను. నేను ఎప్పుడు కూడా మాకు తెలిసిన అంకుల్ గారు ఉంటారు. అతనికి షాప్ ఉంది, గోల్డ్ షాపు. అతని దగ్గరికి తీసుకువెళ్తే అతనే చేయిస్తారనమాట. సో నా జ్యువెలరీ ఎలా ఉంది అనేది మీరందరూ కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. సో దీనికి సంబంధించి వెయిట్ గురించి ఇప్పుడు చూద్దాం. నేను 16 గ్రామ్స్కి చేయించుకున్నాను. కానీ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ అనేది లేవు. సో తరుగు మజూరికి చాలా ఎక్కువైపోతుంది కదా. అందుకని నేను ఏం చేశానంటే 1 గ్రామ్ నా 16 గ్రామ్స్లో 1 గ్రామ్ తరుగు మజూరికి ఇచ్చేసా. సో నేను 15 గ్రామ్స్కి చేయమని చెప్పాను అనమాట. సో అక్కడ ఏమైందంటే కొంచెం పెరిగింది కూడా మనకి 329 మిల్లీగ్రాములు అంతా పెరిగింది వేశారనమాట. సో మనకి ఆ రోజు ఎంతైతే గోల్డ్ రేటో అది కూడా చెప్పడం జరిగింది. సో మనకి రాళ్ళకి ఎంత వెయిట్ పడింది అది తయారు చేసిన తర్వాత మనకి ఎంత అయిందో వేస్తారు. ముందు ఎన్ని రాళ్ళు పడతాయి ఏంటి అనేది కూడా తెలియదు కదా. సో నా దగ్గర అప్పుడు ఏమైందంటే కొంత అమౌంట్ 3000 దాకా ఉంది. సో నేను దాన్ని ఫోన్పే చేసేసాను, మిగిలిన అమౌంట్ కట్టాలన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే మొత్తం 17 గ్రామ్స్ పైనే వచ్చింది. సో దాంట్లో రాళ్ళకు సంబంధించి ఎంతైతే అంత తీసేయడం జరిగింది. సో గోల్డ్ వచ్చేసి 15.329 ఉంది. సో ఇందులో రాళ్ళ వెయిట్ ఎంత, ఏ స్టోన్ ఎంత వెయిట్ పడింది, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నేను నా బ్యాంగిల్స్ అయినా సరే ఏదైనా సరే ఇలాగే చేయించుకునేదాన్ని. సో నాకు ఇప్పుడు ఏంటంటే బొట్టులు చేయించుకుందాం అని అనుకున్నాను కదా. సో ఈ విధంగా చేయించుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరందరూ చెప్పండి. థ్యాంక్ యూ.